సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో వేలిముద్రల ఆధారంగా పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. హత్య చేసి పరారైన నిందితులు తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న శ్రీను కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుల చోరీల భాగోతం కూడా బయటపడింది. ఆర్థిక వివాదాలు, భూ తగాదాలు, అక్రమ సంబంధం అనుమానం కోణంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. రాష్ట్ర రాజధాని మలక్పేట పరిధిలో సంచలనం రేకెత్తించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు రాథోడ్ హత్య కేసులో 5 నిందితులు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి 2 తుపాకులు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వివాదాలు, పార్టీ అంతర్గత కలహాలు, వివాహేతర సంబంధం అనుమానం హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. హత్య కేసు దర్యాప్తులో కారుపై లభించిన వేలిముద్రల ఆధారంతో ముఠాలోని ఒకరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన చోరీకి పాల్పడ్డ విషయం బయటపడింది. జనగాం జిల్లా సీతారాంపురం ప్రాంతానికి చెందిన రాజేష్ అలియాస్ రాజన్న కొంతకాలం సిపిఐ ఎంఎల్ పార్టీతో కీలకంగా వ్యవహరించాడు. మావోయిస్టులకు సమాచారం అందించేందుకు సహకరించేవాడు. 4 ఏళ్ల కిందట కుటుంబంతో నగర శివారు ఉప్పల్ భగాయత్ కు మకాం మార్చాడు. అప్పటికే సిపిఐ రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన చందు రాథోడ్ వద్దకు వచ్చి చేరాడు. ప్రధాన అనుచరుడిగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో కలిసి పాల్గొనేవారు. 2022లో హైతనగర్ మండలం కుంట్లూరు సమీపంలో ప్రభుత్వ భూమిలో వీరిద్దరూ 8,000 మందితో 2,000 గుడిసెలు వేయించి ఆక్రమించారు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలతో పాటు తన భార్యతో చందు రాథోడ్కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాజేష్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. చందు రాథోడ్ సిపిఎం పార్టీలో చాలా యాక్టివ్ లీడర్. ఇతను స్టేట్ కౌన్సిల్ మెంబర్ స్థాయిలో ఉన్నారు. రాచకొండ పరిధిలో హయత్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న కుంట్లూరు గ్రామంలో కొన్ని ఈ భూముల విషయంలో కొంతమంది సిపిఐ పార్టీ తరఫున గుడిసెలు వేయడం జరిగింది. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసుకుని తర్వాత పట్టాలు ఇప్పించుకుందామని చెప్పి కొంత ఆక్రమించుకున్నారు. తన నుంచి కూడా కొంతమంది ఉన్నారు, తన తరఫున కూడా కొంతమంది ఉన్నారు. నేను డైరెక్ట్ వస్తే నన్ను యాక్సెప్ట్ చేయరని చెప్పి ఈ రాజేష్ ఎలియాస్ రాజన్న అనే వ్యక్తి ఈ మృతుని సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ గుడిసెలు వేయడం, ఇక్కడ నుంచి కొంతమంది పట్టాలు ఇప్పించే కార్యక్రమంలో ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 2,000 గుడిసెల వరకు వేశారు. ఆ చేసిన క్రమంలో వీళ్ళు కొంత డబ్బు కూడా వసూలు చేయడం జరిగింది. ఈ మర్డర్ జరగడానికి కారణము వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన డబ్బు వ్యవహారము, వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్ చేశారు. ఒక్కొక్కరు చొప్పున 1,000 రూపాయలు కలెక్ట్ చేసి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ మృతుడు చందు అనే వ్యక్తి. అయితే ఇందులో రాజేష్ ద్వారా వచ్చిన డబ్బులైనా సరే తనకు సంబంధం లేదన్నట్టుగా ఈ రాజేష్ పైన నెపం వేయడంతో తన పట్ల డిఫరెన్సెస్ అనేది అక్కడ మొదలయ్యాయి. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఉప్పల్ బాగాయత్ లో అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. దొంతి రాజేష్, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు ఈ 6 ఈ మర్డర్ చేశారు. నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. కారులో దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరి వేలిముద్రలు పాత నేరస్తుల జాబితాలోని అర్జున్ జ్ఞానప్రకాష్విగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇతడు ఎంతో కాలం కింద నెల్లూరు జిల్లాలో చేరాడు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో అతడిపై పలు కేసులున్నట్టు గుర్తించారు. ఈ నెల 13న విశాఖపట్నంలోని ఒక ఇంట్లో బంగారం అపహరించి హైదరాబాద్ వచ్చాడు. ముఠాతో కలిసి చందు రాథోడ్ హత్యలో పాల్గొన్నాడు. పరారీలో ఉన్న శ్రీను కోసం గాలిస్తున్నారు. కత్తులు ఎక్కడ భద్రపరిచారనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు యాదిరెడ్డి రవీంద్రచారి అనే ఇద్దరిని తప్పిస్తున్నట్లు ఆరోపించి సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట చందు నాయక్ కుటుంబ సభ్యులు, స్థానిక సాయినగర్ వాసులు ఆందోళనకు దిగారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చందు నాయక్ మా అన్న ఇతడు. ఈ యాదిరెడ్డి తర్వాత రవీంద్రచారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు. కానీ వాళ్ళను అరెస్ట్ చేయలేదు. మాకు ఇంతకుముందు కొన్ని గొడవల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే వీళ్ళ కుంట్లూరు భూమి జాగాలో వీళ్ళకు కొన్ని తగాదాలు వచ్చిన తర్వాత పేదలకు పంచాలే ఈ భూమి, మనం కబ్జా చేసుకోవద్దని చెప్పేసి ఎప్పుడైతే చందు అడిగిండో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. నాయక్ హత్య కావడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి రవీంద్రచారి, యాదిరెడ్డిలు వాళ్లను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యమైన నిందితులు రవీంద్రచారి ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ పేర్లు ఏది మీడియా ముందుకు తీసుకురాలేదు పోలీసులు. ఇంకా మా నాన్నని చంపిన ప్రతి ఒక్కరిని కూడా చంపించాలి, ఉరితీయాలి.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళని నివృత్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇది పక్కదోవ పట్టించడానికి ఏవో చెప్తున్నారు, అవన్నీ రాంగ్. ఇందులో వీళ్ళు అక్రమంగా పార్టీలో ఉన్న నాయకులు అక్రమంగా గుడిసెల నుంచి దోచుకోవాలని చెప్పేసి, పేద ప్రజల నుంచి దోచుకోవాలని చెప్పేసి మా నాన్నని ఇలా చంపించేశారు. సార్ నాకు కనిపించింది, నేను ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాను. అందులో వాడు రాజేష్, యాజేష్, ప్రశాంత్, ఏడుకొండలు ఇందులో ఉన్నారు. ఇంకా పార్క్ సరౌండింగ్స్ లో కూడా ఒక 16-17 మంది వచ్చి ఉన్నారంట. ఎంట్రీ గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర వచ్చారు. మేము వెళ్ళిపోవడం చూసేసి ఇవంతా 10 నిమిషాల్లోనే ఇవన్నీ చేసేశారు వాళ్ళు. చందు నాయక్ హత్య కేసులో సత్వరం స్పందించి నిందితులను పట్టుకున్న పోలీసులకు సిపి సివి ఆనంద్ రివార్డులు ప్రకటించారు.